సో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మనం దాన్ని చాలా యూస్ కూడా చేస్తాము. సింపులే. సో ఫస్ట్ ఆ టాపిక్ ఏంటో చెప్తాను. వేరియబుల్. సో ఆ టాపిక్ ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా ముందు అసలు దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం అని చెప్తాను చూడండి. సో మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. ఎనీ ప్రోగ్రామ్ ఏది రాయాలి అని మనం అనుకున్నా కూడా సో ఏదో ఒక విధమైన డేటాను అయితే మనం దాంట్లో స్టోర్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ని స్టోర్ చేయాలి అంటే టెక్స్ట్, మన ఏజ్ని స్టోర్ చేయాలి అంటే మనకి నెంబర్. సో ఇవంతా ఈ డేటా అంతా కంప్యూటర్లో మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. సో ఈ మెమరీ లొకేషన్స్ ప్రతి ప్రతి డేటాకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి అసలు గుర్తు కూడా ఉంచుకోనేనంత కష్టంగా ఈ మెమరీ లొకేషన్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ టైం మనం దాన్ని యాక్సెస్ చేయాలి అన్నప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం కదా. మళ్ళీ అగైన్ మనం ఒక డేటాని స్టోర్ చేస్తాం, మన నేమ్ అనేది. మళ్ళీ మనకి ఆ డేటాని రిట్రీవ్ చేయాలి, మనం పిలవాలి. ఎలాగా మరి ఆ మెమరీ లొకేషన్ గుర్తుంచుకోవడం అంటే ఇది ఇంపాసిబుల్ కదా. సో అందుకు అని ఆ ప్రతి డేటాని మనం ఒక వేరియబుల్ నేమ్ అనే దానికి అసైన్ చేస్తాం అనమాట. సో నా నేమ్ని నేను స్టోర్ చేసినప్పుడు దానికి గుర్తుండేలాగా నేను ఒక వేరియబుల్ నేమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అనో లేకపోతే జస్ట్ నేమ్ అనో ఇలా నేను అసైన్ చేశాను అనుకోండి. సో నెక్స్ట్ టైం నాకు నా నేమ్ కావాలి అంటే జస్ట్ నేను నేమ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం కిచెన్లో జనరల్లీ ఏం చేస్తాము, సాల్ట్, షుగరు, లేకపోతే వేరే పిండిలు, అన్ని పిండిలు ఒకేలా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూషన్ అయిపోతాం. సో చాలామంది ఏం చేస్తారు, ఆ బాక్సెస్ ముందు ఒక చిన్న లేబుల్తో రాస్తారు షుగరు, సాల్ట్ ఇలాగని. సో నెక్స్ట్ టైం ఇప్పుడు మన కాఫీలో ఏదైనా షుగర్ కలుపుకునే బదులు సాల్ట్ కలుపుకోకుండా ఉంటాం కాబట్టి. సో సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఏ వేరియబుల్ ఈజ్ లైక్ ఏ లేబుల్డ్ బాక్స్ వేర్ యూ కెన్ స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఈ పైథాన్లో మనం ఈ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే చాలా చాలా సింపుల్. దాని సింటాక్స్ రాస్తాను చూడండి. వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ, అంతే. వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. సో మీకు లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే వేరియబుల్ అనేది వచ్చేసరికి ఇది వేరియబుల్ నేమ్, మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ రాస్తాము. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి వాల్యూ, దానికి ఏ వాల్యూ నువ్వు అసైన్ చేయాలనుకుంటున్నావో అది ఇక్కడ రాస్తాము. సో మధ్యలో ఉంది కదా ఈక్వల్ టు. ఈ ఈక్వల్ టు ఏంటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం అనమాట. సో ఈ వాల్యూని ఈ వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఇస్తాను. సో నేమ్ ఈక్వల్ టు క్రాంతి. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మనం టెక్స్ట్ ఏదైనా కూడా మనం కోట్స్లో పెడతాం, డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్లో కానీ. సో అదే నేను ఏజ్ ఈక్వల్ టు సమ్ 30 అని పెట్టాను అంటే సో ఇది నెంబర్ కాబట్టి మనం వితౌట్ కోట్స్ యూస్ చేస్తాం అనమాట. సో నేను క్రాంతి అనే టెక్స్ట్ని అండ్ 30 అనే నెంబర్ని 2 వేరియబుల్స్లో నేను స్టోర్ చేశాను. సో ఇది నేను నెక్స్ట్ టైం యాక్సెస్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి. సో ప్రింట్. సో ఇనీషియల్గా ఏంటి అంటే క్రాంతి అని రాయాలి మనం కదా, ఇక్కడ క్రాంతి అని రాస్తే ప్రింట్ అవుతుంది. బట్ ఇప్పుడు సిన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టోర్డ్ ఇట్ ఇన్ ఎ వేరియబుల్, మనం డైరెక్ట్గా ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ప్రింట్ నేమ్ కామా ఏజ్. సో నేమ్ ఏజ్ 2 ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో రన్ చేస్తే చూడండి క్రాంతి 30. సో మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్టేట్మెంట్, మనకి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రింట్ నేమ్ ఈజ్ ఎ గుడ్ బాయ్. సో 2 ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి క్రాంతికి ఈజ్ ఎ గుడ్ బాయ్ అని చెప్పింది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఇప్పుడు జస్ట్ ఈ నేమ్ని మార్చేస్తే, దీన్ని నేను నరేషన్ మారుస్తున్నాను. సో ఒక్క చోట మార్చేస్తే మీకు చూడండి 2 చోట్ల మారిపోయింది. సో రీయూజ్ చేసుకోవడానికి మనకి చాలా యూజ్ ఉంటుంది అనమాట. సో వేరియబుల్స్ని ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఒక వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము అండ్ ఆ స్టోర్ చేసుకున్న వాల్యూని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి వాడతాం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ వేరియబుల్ నేమ్స్ని మనం క్యాలిక్యులేషన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్స్ సే ప్రైస్ ఈక్వల్ టు 10 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. క్వాంటిటీ ఈక్వల్ టు 15. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేసేయచ్చు, మనం టోటల్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో ప్రింట్ చేస్తున్నాను చూడండి, ప్రింట్ టోటల్. సో క్యాలిక్యులేషన్స్ చేసేయచ్చు. సో చూడండి ఎర్రర్ వచ్చేసింది. సో ఎర్రర్ ఎందుకు వచ్చింది? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎర్రర్స్ వస్తే అదేదో మనం పెద్ద మిస్టేక్ అన్నట్టు భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో మనకి ఈ ఎర్రర్ మెసేజ్లో క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్కడ ఎర్రర్ ఉంది ప్రోగ్రాంలో అని. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూడండి. సో ఇక్కడ ఏమంటుంది, లైన్ 4లో ఎర్రర్ ఉంది అంటుంది. సో ఏముంది ఎర్రర్ అంటే ఈ క్వాంటిటీ అనేది నాట్ డిఫైన్డ్ అంటుంది. సో ఎందుకు డిఫైన్ కాలేదు? సో చూడండి ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్ రాశాడు.
సో క్వాంటిటీ టీ మిస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ నేను రన్ చేస్తున్నాను. సో వచ్చేసింది చూడండి 150. సో 10 × 15 = 150. సో మీరు ప్రతిసారి క్వాంటిటీ చేంజ్ అయిపోయినప్పుడు జస్ట్ మీరు ఒక్క చోట మీరు నెంబర్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. సో అగైన్ అది కరెక్ట్ వాల్యూని రీక్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇలా మనం వేరియబుల్స్ని క్యాలిక్యులేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు.